Hello YouTube family, welcome to my YouTube channel Flow with Madhulas. ఇది మా ట్రిప్ 3, మా సెకండ్ కాలేజ్ నుంచి థర్డ్ స్కూల్. సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఒక 4 hours జర్నీ పట్టింది. మేము కొంచెం స్లోగానే మూవ్ అయితే వచ్చామన్నమాట. అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ మేము 6:30 కల్లా భద్రాచలం అయితే రీచ్ అయ్యాము. అక్కడ మా వెన్యూ వచ్చేప్పటికి శిశు మందిర్ స్కూల్ అనమాట. అక్కడ గీతా మ్యామ్ ప్రిన్సిపల్. మాకు ఆ రోజు నైట్ అక్కడే అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ శిశు మందిర్ స్కూల్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. అంటే స్టూడెంట్స్ అందరూ నైట్ ఇక్కడే ఉంటారు. అండ్ ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క ఏజ్ గ్రూప్ కూడా చాలా తక్కువ అనమాట. చాలా స్ట్రెంత్ కూడా తక్కువ ఉన్నారు. అండ్ ఏజ్ గ్రూప్ కూడా చాలా తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు ఉన్నారనమాట. లైక్ సెకండ్ క్లాస్ చదివే వాళ్ళు ఉన్నారు, థర్డ్ క్లాస్ చదివే వాళ్ళు ఉన్నారు, ఫోర్త్ క్లాస్ ఉన్నారు, 9th 10th వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ 6th కానీ 7th కానీ లేకపోతే ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఉన్నారనమాట. మాకు కొంచెం ఎక్సైటింగ్ గా అనిపించింది కంపేర్ టు నిన్న జరిగిన టూర్ ట్రిప్ కంపేర్ చేస్తే. అండ్ నైట్ మా బస్ అక్కడే స్కూల్లోనే పార్క్ చేసి మేము అకామిడేషన్ అయితే తీసుకున్నాము. కానీ 2 days నుంచి మేము ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. సో బయట తిందామని మా టీం వాళ్ళందరూ చెప్పడంతో అక్కడే బయట తిన్నామన్నమాట భద్రాచలంలో. అండ్ ఆ రోజు ఆ నైట్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. మీ అందరికీ తెలుసుంటుంది భద్రాచలం, అక్కడ మనకి రాముల వారి గుడి ఉంది. మాకు కూడా కొంచెం ఎక్సైటెడ్గా అనిపించింది అనమాట. మేము కూడా ఆ రోజు నైటే విజిట్ అయిద్దాము ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అని అనుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి మాకు స్కూల్లో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అక్కడ ఎలా జరిగిందో చూద్దాం. అండ్ ఈ శిశు మందిర్ స్కూల్ గురించి చెప్పాలంటే, ఈ శిశు మందిర్ స్కూల్ ట్రిప్ ప్లాన్ చేసింది మనకి మిస్టర్ డే సార్ అనమాట. ఈయన S2Tech కంపెనీ ఫౌండర్. ఈయనే ఈ ట్రిప్కి స్పాన్సర్ చేశారు కంప్లీట్గా చెప్పాలి అంటే. అండ్ సార్ అయితే ఆ రోజు విజిట్ అవ్వలేదు, సార్ యుఎస్లోనే ఉన్నారనమాట. అండ్ అలాగే మరొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలి, మన చక్రపాణి సార్. ఆయన రిటైర్డ్ IAS ఆఫీసర్ అనమాట. మనకి త్రూఅవుట్ ఈ 3-4 స్కూల్స్ మనం ఏదైతే విజిట్ చేస్తున్నామో కంప్లీట్గా మనకి సారే గైడెన్స్ ఇచ్చారనమాట. అండ్ సార్ మనల్ని పుష్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. సార్ ఇప్పుడు రిటైర్డ్ IAS అనమాట. అలాగే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో సార్ చాలా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సార్ సర్వీస్ అయితే ఇచ్చారనమాట చాలా డిపార్ట్మెంట్స్లో. అండ్ ప్రజెంట్ మాకు మెంటర్లా కూడా సార్ కొన్ని సజెషన్స్ అయితే ఇస్తున్నారు. ముందు వీడియోస్లో సార్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ స్పెషల్లీ ఈ రోజు మార్నింగ్ అయితే కొంతమంది IAS ఆఫీసర్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తారని చెప్పి మాతో చెప్పారు. అండ్ ఈ స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా వచ్చారనమాట. అండ్ వాళ్ళతో కూడా ఈ ప్రోగ్రామ్ అయితే మంచిగా స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ స్కూల్లో స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉంది. సో వీళ్ళు అక్కడ ఉన్న సెంటాన్స్ అన్న స్కూల్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో అక్కడి నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా స్కూల్ బోర్డ్ మెంబర్స్ అండ్ గీతా మ్యామ్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ స్కూల్లో మేము స్పెషల్గా మా ప్లానటోరియం కూడా పెట్టాము. మేబీ కొంతమందికి ప్లానటోరియం అంటే ఏంటో తెలీదు. ఇది ఒక 40 feet డోమ్ అనమాట. ఇందులో మనం ప్లానటోరియం వీడియోస్ అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి వీడియోస్, అండ్ అలాగే ప్రజెంట్ రీసెంట్గా జరిగిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ చంద్రయాన్ 3 కానీ చంద్రయాన్ 2 కానీ వాటి గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం లోపల. అండ్ ఇది ఒక 360 degrees వీడియోస్ ప్లే చేస్తాం అనమాట ఈ డోమ్లో. అది ప్లానటోరియం. ఇది ఒక 20 minutesలో మేము సెటప్ చేస్తాం ఎక్కడికి వెళ్ళినా. సో ఇక్కడ కొంచెం ఏజ్ లిమిట్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ప్లానటోరియం అయితే ప్లాన్ చేసామన్నమాట. అంటే బస్ విజిట్ కూడా ఉంది యాజ్ వెల్ as ప్లానటోరియం. మాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే అవుట్ ఆఫ్ సిటీ ఇదే ఫస్ట్ టైం మేము ప్లానటోరియం ఎగ్జిబిట్ చేయడం. ఈ స్కూల్లో అయితే చాలా ఎక్సైటింగ్గా జరిగింది. అంటే మేము స్టూడెంట్స్కి డ్రోన్ షో అయితే చేసామన్నమాట ఇక్కడ. అండ్ మేము ప్రీవియస్ స్కూల్లో ఎక్కడ కూడా డ్రోన్ షో అయితే చేయలేదన్నమాట. అంటే వాటిని ఫ్లై చేసి చూపించలేదు. కానీ ఈ స్కూల్లో మేమైతే ఫ్లై చేసి చూపించాము. ఎందుకంటే ఇక్కడ మాకు స్పేస్ ఉంది, ఫుల్ డే టైం ఉంది అనమాట. సో ఇక్కడ మేమైతే డ్రోన్ షో చేసాము. అండ్ RC ప్లేన్స్ కూడా ప్లే చేసామన్నమాట ఈ గ్రౌండ్లో. స్టూడెంట్స్ అందరికీ మ్యాక్సిమం టైం ఇచ్చామన్నమాట. లైక్ ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్యాచ్ 2 hours 2.5 hours లేదంటే 1 hour అట్లా ఎక్కువ టైం తీసుకున్నారనమాట. స్టూడెంట్స్ లోపల ఉండి ప్రాక్టికల్గా ప్రతి ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేశారు. వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చేశారు చాలా మంది. మీరు ఈ వీడియోస్లో చూసినట్లయితే చాలా చిన్నపిల్లలు ఉన్నారనమాట. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది అయింది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి ఏం చెప్తాను చెప్పండి, అది కొంచెం డిఫికల్ట్ అయ్యిందనమాట నాకు. నేను వాళ్ళని పిలిచి కొన్ని క్వశ్చన్స్ అయితే వేసాను. మీరు వీడియోస్లో చూసినట్లయితే తెలుస్తుంది. ఒక చిన్న బాబుని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. తను అని తప్ప వేరే ఆన్సరే ఇవ్వలేదు అనమాట. నాకైతే చాలా కామెడీ అనిపించింది. అండ్ ఈవెన్ ఇక్కడ మాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే చిన్నపిల్లలందరూ రెసిడెన్షియల్గా ఉంటున్నారు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ చదివే ఒక చిన్నపిల్లవాడు అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు అనమాట. తన ఫుడ్ తనే చూసుకుంటాడు. మార్నింగ్ తనే స్నానం చేస్తాడు. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఒక ఏజ్ లిమిట్ దాటిన తర్వాత ఎవరైనా హాస్టల్లో ఉంటారు, కానీ చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండడం అనేది కొంచెం డేరింగ్ అయిన విషయం అనమాట. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ఎల్స్ చాలా రీజన్స్ ఉంటాయి వాళ్ళ హాస్టల్లో ఉండడానికి. కానీ మాకు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చాలా స్పెషల్ సిచ్యువేషన్స్ అయితే జరిగినాయి మాకు. ఒక స్టూడెంట్ అయితే మాతో పాటు బస్సులో హైదరాబాద్ వచ్చేస్తారని చెప్పాడు అనమాట. అంటే కొంచెం హోమ్ సిక్ ఫీల్ అయ్యాడు. తను డే అంతా మాతోనే ఉన్నాడు అనమాట. క్లాసెస్ వింటున్నాడు
వింటున్నాడు కానీ మమ్మల్ని పట్టుకుని వదలట్లేదు. తను ఏంటంటే తనకు తెలుసు మేము ఈవినింగ్ ఎట్లన్నా ఇక్కడి నుంచి మూవ్ అయిపోతామని చెప్పి. సో తను ఏం చెప్పాడంటే, అన్న మీరు వెళ్తారా అని చెప్పి అడిగాడు అనమాట. అన్న మీరు ఎటు వెళ్తారు అని చెప్పి మమ్మల్ని అడిగాడు. మేము హైదరాబాద్ వెళ్తాము అని చెప్పి చెప్పామన్నమాట. తను ఏమన్నాడంటే, అన్న హైదరాబాద్ వెళ్ళే దారిలోనే మా ఇల్లు, అక్కడ ఆపేసేయండి అన్న, మా మావయ్య వచ్చి పిక్ చేసుకుంటారని చెప్పాడు. అండ్ ఆల్మోస్ట్ అదే డేలో ఒక 6 times వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడనమాట. తను ఇంకా అడిగేసరికి మేము ఏం చేయలేక ఫోన్ అయితే ఇచ్చాము. కానీ ఏడుస్తూ ఉన్నాడనమాట. మాకు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం, తను మాతో ఉండేసరికి మాకు డిఫరెంట్ ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే నేను కూడా హాస్టల్లో ఉన్నాను కదా సమ్ టైమ్, లైక్ నా ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో నేను హాస్టల్లో ఉన్నాను. నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట, హోమ్ సిక్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఫోన్ అయితే చాలా ఇచ్చేసాము. అండ్ ఈవినింగ్ అయితే మాతో వస్తాడు, చాలా ఎక్కువసేపు ఏడ్చాడు, మా మీద అలిగాడు కూడా అనమాట మేము తీసుకెళ్ళిపోయేసరికి. అండ్ ఓవరాల్గా స్కూల్లో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. మీరు వీడియోస్లో చూడొచ్చు, స్టూడెంట్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. అండ్ మీరు చూస్తే వీడియోలో నేను వీఆర్ కూడా ఎక్స్పీరియన్స్ చేసుకుని మా బస్ అవుట్ సైడ్ టీవీ ఏదైతే ఉందో అందులో మేము వీడియోస్ కూడా ప్లే చేసాం అనమాట. మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ ప్లే చేస్తాము చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చాలా లేట్గా చేసామన్నమాట. మేము ఆల్మోస్ట్ ఒక 2:30-3 అట్లా అయింది. లంచ్ అయిన తర్వాత కూడా మేము క్లాస్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే అప్పుడే మేము డ్రోన్స్ అండ్ వీఆర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాము. మార్నింగ్ టోటల్లీ మేము ప్లానిటోరియం అండ్ రోబోటిక్స్ రిమైనింగ్ జోన్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేసాము. అండ్ ఈ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే వచ్చారో శిశు మందిర్ స్కూల్ బోర్డ్ మెంబర్స్, వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారనమాట. ఇలాంటి ఒక బస్సు వాళ్ళ స్కూల్కి రావడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అక్కడ స్పెషల్గా చెప్పాలంటే దుర్గా ప్రసాద్ సార్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారనమాట. ఆయనకి బస్ చూడంగానే చాలా బాగా నచ్చిందనమాట. ఆయన వెంటనే మమ్మల్ని వేరే స్కూల్కి రికమెండ్ చేస్తాను, ఈవినింగ్ మాట్లాడదామమ్మా అని చెప్పారు. అంటే యాక్చువల్ ప్లాన్ వచ్చేప్పటికి మాది వెంటనే ఆ రోజు స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత మేము హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఆయన చెప్పడం వల్ల మేము ఆ రోజు నైట్ భద్రాచలంలోనే స్టే చేసి నెక్స్ట్ డే స్కూల్ కూడా కంప్లీట్ చేసాము. దాని గురించి కూడా నేను ఇదే వీడియోలో మాట్లాడతాను. అండ్ మా ఫ్లోటింగ్ లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అయితే ఈ స్కూల్లో జరిగింది. మా ఫ్లో బస్లో స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ అని ఒక జోన్ ఉందన్నమాట. అంటే స్టూడెంట్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ని ఈ జోన్లో అయితే మేము ఎగ్జిబిట్ చేస్తాము. ఎందుకంటే వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడున్న స్కూల్ స్టూడెంట్స్ ఆ ప్రాజెక్ట్స్ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని చెప్పి, సో ఎవరైనా స్టూడెంట్స్ ఇస్తే ఇక్కడ చేద్దామని అనుకున్నాము. కానీ సడన్లీ వన్స్ కంప్లీట్ మాకు ఆల్మోస్ట్ ఒక 5:30 ఆ టైంకి మా విజిట్ అయితే కంప్లీట్ అయింది ఆ స్కూల్లో. ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి 5:30కి మేము ఎప్పుడైతే క్లోజ్ చేసుకుంటామో అక్కడ దిగాంత్ అని ఒక 8th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడనమాట. తను ఒక వినాయకుడి విగ్రహాన్ని మట్టితో చేసి మాకైతే గిఫ్ట్ ఇచ్చాడు. ఇది మాకు అసలు మేము మర్చిపోలేమన్నమాట. అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం మా అవుట్ సైడ్ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుంది, అంటే వేరే వాళ్ళు మాకు ఒకటి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ కూడా ఒక వినాయకుడు రావడం మాకు చాలా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే మనం మాట్లాడుకుంటాం కదా, వినాయకుడు విఘ్నాలు ఉంటాయి, ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడిని పెట్టాలి అని చెప్పి. మా బస్సులోకి ఫస్ట్ టైం వినాయకుడు వస్తున్నాడు కాబట్టి మేము అది స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్లో పెట్టాం అనమాట. మాకు చాలా బాగా అనిపించింది. అండ్ తనతో చాలా ఇంటరాక్ట్ అయ్యాము. తను చెప్పాలంటే అంతకుముందే కొన్ని ప్రాజెక్ట్స్ అవి చేశాడనమాట. మా టీం వాళ్ళు చెప్పారు, నేను ఇంటరాక్ట్ అవ్వలేకపోయాను. కానీ తర్వాత నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 hour ఇంటరాక్ట్ అయ్యాను అనమాట తనతోటి. అంటే చాలా బాగా అనిపించింది. తను చేసిన ప్రాజెక్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 1 weekలో తను ఒక డ్రోన్ చేశాడు. ఆ డ్రోన్ కూడా వాళ్ళ టీచర్ మాకు సెండ్ చేశారనమాట. ఆ వీడియో కూడా ఇక్కడ ప్లే చేస్తాం చూడండి. అంటే వన్స్ మా ఫ్లో విజిట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 8th క్లాస్ స్టూడెంట్ ఒక డ్రోన్ చేశాడు. ఆ వీడియోని మాకు షేర్ చేశారనమాట. ఇది కూడా మాకు చాలా బాగా అనిపించింది. ఆ స్టూడెంట్ చాలా మోటివేటెడ్ ఉన్నాడు అనమాట త్రూ టెక్నాలజీస్. సో ఇలాంటి వాళ్ళని మేము క్రియేట్ చేయాలనుకుంటుంది. అంటే ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఎంటైర్ విజిట్స్లో చెప్పాలంటే. కంప్లీట్ అయ్యేప్పటికి చెప్పా కదా 5:30-6 ఆ రేంజ్ అయింది. సో మేము స్టార్ట్ అయిదామన్న ఫీలింగ్లోనే ఉన్నాము. ఎందుకంటే మాకు నెక్స్ట్ డేకి కన్ఫర్మేషన్ ఏం లేదు. కానీ అప్పుడు మాకు దుర్గాప్రసాద్ సార్ అయితే మళ్ళీ వచ్చారనమాట. వచ్చి రేపు స్కూల్ ఆయనే మాట్లాడారు, ఐటీసీ భద్రాచలం అని చెప్పి. నేను ఆ విజిట్ కూడా ఇక్కడే పెడతాను, ఎందుకంటే మా ఫుటేజ్ అనేది అక్కడ తక్కువ వచ్చింది. ఎందుకంటే అక్కడ రెయిన్ పడుతుంది అండ్ ఆల్సో మాకు చాలా తక్కువ టైం ఉంది అండ్ స్టోరేజ్ అంతా ఫిల్ అయిపోయింది అనమాట. మేము బ్యాకప్తో రాలేదు. 3 schools అన్న కేటగిరీలోనే వచ్చాము. 4th school యాడ్ అయింది కాబట్టి మేము సరిగ్గా షూట్ చేయలేకపోయాం అనమాట. కొన్ని ఫుటేజెస్ ఉన్నాయి, మేము ప్లే చేస్తాం చూడండి. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 hour మేము దుర్గాప్రసాద్ సార్ అయితే డిస్కషన్ పెట్టాము. ఫైనల్గా అయితే మాకు ఐటీసీ భద్రాచలం అన్న స్కూల్ కన్ఫర్మ్ అయిందనమాట. అండ్ నైట్ స్టే కూడా సారే ప్రొవైడ్ చేశారనమాట మాకు. నైట్ స్టే కూడా మాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా సారే ప్రొవైడ్ చేశారనమాట బయట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పా కదా మేము భద్రాచలంలో ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు టెంపుల్ విజిట్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ విజిట్ కూడా సారే మాట్లాడారనమాట. ఇది కూడా మాకు చాలా బాగా అనిపించింది. చాలా తక్కువ టైంలో అయిపోయింది, చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మనం ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్తాం కదా, ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ అండ్ మా టీంతో వెళ్ళాము. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ఆ రోజు అక్కడ కొంచెం మంది సమ్ పొలిటీషియన్స్ రావడం వల్ల ఈవెన్ దో అక్కడ క్యూ ఉన్నా సరే మాకు కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోయింది అనమాట. అంటే ఒక పర్సన్ స్టూడెంట్స్కి వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి ఎంత ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు పర్సనల్గా అన్నది అయితే మాకు ట్రూలీ అంటే
ఒక అన్నోన్ పర్సన్ అనమాట కంప్లీట్గా. అంటే తను చాలా ఎఫర్ట్స్ పెట్టి పర్సనల్ మనీ పెట్టి మా అకామిడేషన్ కానీ, స్టే కానీ, ఫుడ్ కానీ అంతా ఆయనే చూసుకున్నారు అనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ భద్రాచలం మాకు టెంపుల్ దర్శనం కూడా ఆయనే చేపించారు. మాకు అంటే ఒక అన్నోన్ పర్సన్ ఒక గుడ్ కాజ్ కోసం ఎంత చేస్తున్నారు అన్నది లిటరలీ మీరు చూడొచ్చు అనమాట. ఆయన ఎవరు మార్నింగ్ వరకు మాకు తెలియదు, కలిసిన ఒక 4 అవర్స్లోనే మా మీద ఒక ట్రస్ట్ ఉంచి నెక్స్ట్ డే స్కూల్ మాట్లాడి అండ్ తన పర్సనల్ మనీతో ఫుడ్ అండ్ అకామిడేషన్ చూసుకున్నారనమాట. ఇది చాలా మాకు డిఫరెంట్గా అనిపించింది. అండ్ మార్నింగే స్కూల్కి వెళ్ళాం మేము. ఈ స్కూల్కి వెళ్ళే దారిలో ఏం జరిగిందంటే మా కార్ బ్రేక్ డౌన్ కూడా అయ్యిందనమాట. అంటే స్పీడ్ అనేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ నడిచే కారు సడన్గా 30కి వచ్చింది. 30 నుంచి స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవ్వట్లేదు. కార్ బ్రేక్ డౌన్ అయితే అయింది. సడన్గా హార్న్ ఆగిపోయింది, కార్ది వైపర్ ఇరిగిపోయింది. చాలా సిచ్యువేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినాయి అనమాట. ఎందుకంటే ఆ రోజు నైట్ మనకి ఫుల్ వర్షం పడుతుంది. మేమైతే వెన్యూకి వెళ్ళాము నెక్స్ట్ డే మార్నింగ్. కానీ కార్ అయితే మేము హైదరాబాద్ స్టార్ట్ అవ్వడానికి పని చేయదు అనమాట. ఎందుకంటే వితౌట్ హార్న్ వైపర్ కానీ లేకపోతే చాలా కష్టమవుతుంది. సో మేము కార్ని అయితే మా బస్ డ్రైవర్ అంకుల్ చేత అయితే మెకానిక్ అయితే చూపించమని పంపించాము. మేము స్కూల్లో అయితే వర్క్షాప్ స్టార్ట్ చేసాము. అండ్ ఈ స్కూల్లో మేము కొంచెం డిఫరెంట్గా అయితే ఫీల్ అయ్యాం అనమాట. ఎందుకంటే పవన్ బస్లో ఉన్నాడు, నేను అవుట్ సైడ్ వేరే ఆడిటోరియంలో అక్కడ వాళ్ళకి క్లాస్ తీసుకున్నాను అనమాట. దానికి దీనికి ఆల్మోస్ట్ 500 మీటర్స్ డిఫరెన్స్ ఉంది. లాస్ట్ 3 స్కూల్స్లో మేము వైర్లెస్ ట్రాన్స్మిషన్ చేసాము. కానీ ఇది షార్ట్ రేంజ్ అనమాట, హెచ్డి క్వాలిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మేము ఒక టైప్ ఆఫ్ థీమ్స్ యూజ్ చేసి స్క్రీన్ షేరింగ్ చేసాం అనమాట. మా వీడియో కెమెరాని మేమైతే టీచ్ చేసాము. సో స్టూడెంట్స్ ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 250-300 స్టూడెంట్స్ ఆడిటోరియంలో ఉన్నారు. వాళ్ళకి ప్రాక్టికల్గా ఎక్స్పోజ్ చేయించడానికి మేము ఇక్కడ VR హెడ్సెట్స్ కానీ 3D ప్రింట్స్ కానీ కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ తీసుకొచ్చి మరీ చూపించాం అనమాట. ఎందుకంటే అందరూ అయితే వితిన్ 4 అవర్స్ అది ఇంపాసిబుల్ బస్లోకి వెళ్ళి చూడడము, ఈ ఎక్కువ పీపుల్. అండ్ అలాగే వర్షం కూడా పడుతుంది, కొంచెం లాజిస్టికల్గా ఇంపాసిబుల్ అవుతుంది అనమాట. అంటే స్టూడెంట్స్ తడుస్తారు, మళ్ళీ బస్లోకి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. సో ఎక్కువ ఐటమ్స్ ఇక్కడ తీసుకొచ్చాము. బస్సులో కూడా ఆల్మోస్ట్ ఒక 200 స్టూడెంట్స్ అయితే కంప్లీట్ అయ్యారు ఆ 4 అవర్స్లో. ఎనివే ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఒక స్టూడెంట్, తన నేమ్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, నేను టెక్నాలజీ గురించి అయితే ఇక్కడ వర్క్షాప్ తీసుకుంటున్నాను, మా బస్లోవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక స్టూడెంట్ ఆల్మోస్ట్ నన్ను 15 క్వశ్చన్స్ అడిగాడు అనమాట. అంటే క్వశ్చన్ బై క్వశ్చన్. నేను ప్రతి ఒక్క క్వశ్చన్కి చాలా పేషెన్స్గా మన టీచర్స్లా కాకుండా ప్రతిదీ దానికి ప్రాక్టికల్గా ఆన్సర్ చేశాను అనమాట విత్ ఇన్ మై నాలెడ్జ్. అంటే నాకు ఏదైతే ఆన్సర్ తెలీదు నేను అక్నాలెడ్జ్ చేశాను, ఇది నాకు తెలీదు, మేబీ నెక్స్ట్ టైం కానీ లేదంటే నువ్వు ఈ సోర్స్ నుంచి నువ్వు తెలుసుకోవచ్చు ఈ విషయంని అని చెప్పి. అండ్ చాలామంది స్టూడెంట్స్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది ఇక్కడ. నాకు చాలా ఇంటరాక్టివ్ అనిపించింది అనమాట ఈ సెషన్ అయితే. అండ్ ఎక్సైటెడ్ అనిపించింది. అంటే నాకు తెలియని విషయాల గురించి నేను అక్నాలెడ్జ్ చేయడం, అలాగే నాకు తెలిసిన విషయాల గురించి నేను మళ్ళీ కొత్తగా ఇక్కడ షేర్ చేసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా అన్నోన్ టాపిక్స్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ. అంటే వీటి గురించి నాకు నాలెడ్జ్ ఉంది, కానీ నేను ఎప్పుడు పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపించను అనమాట వీటి గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్ ఆన్ కానీ ప్రాక్టికల్గా నేను ఏం చూపించలేను స్టూడెంట్స్కి. వాటి గురించి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే యాజ్ ఏ స్కూల్ స్టూడెంట్గా బ్లాక్ చైన్ గురించి కానీ, సైబర్ సెక్యూరిటీ గురించి కానీ వాళ్ళు మాట్లాడడం కానీ, అండ్ ఈవెన్ స్పేస్ టెక్నాలజీ గురించి, అసలు రోవర్స్ మనకి స్పేస్లో ఎలా నడుస్తాయి, అండ్ ఏ మెటీరియల్ యూజ్ చేస్తాము, ఆ కాంపోజిట్స్ ఏంటి, అండ్ ఎందుకు రోవర్సే నడవాలి, వేరే రోబోట్ని ఎందుకు మనం నడిపించకూడదు అన్న డిఫరెంట్ క్వశ్చన్స్కి అయితే ఇక్కడ ఆన్సర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మేము క్లాస్ అయితే కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నాము. కానీ స్కూల్ మేనేజ్మెంట్ 1 o'clock లంచ్ బ్రేక్ అని చెప్పి అక్కడ మా సెషన్ అయితే స్టాప్ చేయడం జరిగింది. దాని తర్వాత మేమైతే అన్ఫార్చునేట్లీ కంటిన్యూ చేయలేకపోయాము. మేము చెప్పింది 4 అవర్సే, బట్ స్టూడెంట్స్ ఎక్సైట్మెంట్ చూసి మేము కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. బట్ దే హ్యావ్ సమ్ కరికులం ఇష్యూస్ అనమాట. అంటే టైం టేబుల్స్ ఫిక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడితో మేము క్లాస్ అయితే స్టాప్ చేసాము. అండ్ ఈ లోపు మా కార్ అయితే మినిమల్గా కొంచెం సెట్ చేశారు. అంటే స్పీడ్ అయితే ఆల్మోస్ట్ 60 వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ హార్న్ కూడా కొత్తది వేయించారు అనమాట. కానీ వైపర్ అయితే సెట్ అవ్వలేదు. ఇక్కడ నుంచి మేము వైపర్ లేకుండా హైదరాబాద్ అయితే ట్రావెల్ చేసాము ఆల్మోస్ట్ 400 kilometers. మాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. ఈ మూమెంట్స్ అయితే మేము క్యాప్చర్ చేయలేకపోయాము. కానీ వర్షం పడుతుంది, వర్షంలో మేమైతే వైపర్ లేకుండా అయితే మూవ్ అయ్యాము. అంటే బస్సు వెళ్తుంది, మేము బస్సు వెనకాలే ఫాలో అవ్వడానికి ట్రై చేసాము. కానీ రోడ్ నేమ్ అయితే చాలా కనిపించలేదు. మేము ఏం చేసాము అంటే మా దగ్గర మా బస్ క్లీన్ చేసే వైపర్ స్టిక్స్ ఉన్నాయన్నమాట. అవి పట్టుకుని మేము కొంచెంసేపు క్లీన్ చేసుకున్నాము వైపర్ని. అండ్ అలాగే ఒక పర్సన్ తల బయటకు పెట్టి, అంటే నేను తల బయటకు పెట్టి ఆల్మోస్ట్ ఒక 50 to 60 kilometers ఇట్లానే రోడ్డు ఏం క్లియర్గా ఉంది నేను చెప్తా ఉంటాను, పవన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అట్లా అయింది. కొంచెంసేపు పవన్ చూస్తూ ఉంటాడు, నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. అట్లయితే మేము చేసుకున్నాం అనమాట. కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము, అంటే కొంచెం డేంజర్ కూడా. మేము చాలా కేర్ఫుల్గా వచ్చాం అనమాట. కానీ మాకు తప్పని సిచ్యువేషన్, ఎందుకంటే మా కార్ కొంచెం ఓల్డ్ మోడల్. దానికి అక్కడ భద్రాచలంలో అయితే ఆ వైపర్స్ అవి దొరకవన్నమాట. మేము ఏం చేయలేకపోయినాము.
సో అలానే మూవ్ అవ్వాల్సి వచ్చింది. మ్యాక్సిమం మెంబర్స్ని మేము బస్సులో పెట్టి మేము తక్కువ పీపుల్తో అయితే కార్ అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. ఆ రోజున అయితే మేము అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ మేము హైదరాబాద్ అయితే ఆల్మోస్ట్ నైట్ 4 o'clock రీచ్ అయ్యామన్నమాట. అంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము, కానీ నైట్ 4 అయింది మేము రీచ్ అయ్యేసరికి. కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది జర్నీ అయితే. నైట్ అంతా మేము వైపర్ లేని కార్లోనే అయితే మేము జర్నీ అయితే చేసాము. కొంచెం డిఫికల్టే, కాకపోతే వి అచీవ్డ్ దట్ అనమాట. నెక్స్ట్ టైం అయితే అలా చేయము, ఎందుకంటే చాలా డేంజర్ అనమాట. అండ్ టీమ్ అయితే చాలా ఎగ్జాస్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇవన్నీ 4 days బ్యాక్ టు బ్యాక్ జరిగింది కదా, కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 1 day అయితే మేము ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. అండ్ రీసెంట్గా నేను ఒక మెయిన్ చూసాను, అంటే ఈ వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లైక్ మాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఆల్మోస్ట్ 10K 8K అలా వస్తున్నాయి. అండ్ యూట్యూబ్లో 100sలోనే అనమాట, 500 600 ఆర్ 200 అట్లనే వస్తున్నాయి. కానీ నేను రీసెంట్గా చూసిన మీమ్ ఏంటి అంటే, ఒక 500 people ఒక హాల్లో కూర్చుని ఉంటారు అనమాట. టూ మచ్ క్రౌడ్ ఉంటారు. అండ్ 10,000 people ఒక స్టేడియంలో కూర్చుని ఉంటారు, టూ మచ్ క్రౌడ్ ఉంటారు. మేము వాటితో నేను కంపేర్ చేసుకోవాలి, ఎందుకంటే కొంతమందికి మిలియన్స్ వస్తున్నాయి. మనం చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వేస్ట్ కంటెంట్ చేసే వాళ్ళకైతే వ్యూస్ వస్తూ ఉంటాయి. అది నాకు సమ్టైమ్స్ కొంచెం మోటివేషన్ తగ్గిందనమాట ఇనిషియల్గా చేసేటప్పుడు, ఎందుకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి అని చెప్పి. వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ కాబట్టి. నేను ఇది కంపేర్ చేసుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను మీకు నార్మల్గా షేర్ చేసుకున్నాను, బట్ ఐఎమ్ గెట్టింగ్ మోటివేటెడ్ అనమాట ఆ మేము చూసినప్పుడల్లా. సో ఈవెన్ దో నాకు తక్కువ వ్యూస్ వచ్చినా పర్లేదు, ఐ విల్ కంటిన్యూ మై క్రియేటివ్ జర్నీ అనమాట. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ డూ షేర్. అట్లీస్ట్ ఒక 2 people చూసినా మేబీ దే విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ us, or else they will motivate and they will start their own ventures, or else they will start their own projects. We will ready to help anamata anyone. And please do like, share, comment. Name me Madhulash.